సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ గురించి అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన ఐ నోబడీ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న పృథ్వీరాజ్ మహేష్ బాబు వారణాసి మూవీ మేకింగ్ గురించి, జక్కన్న డెడికేషన్ గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలను పంచుకున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ తాను ఎంపురాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడు సడన్ గా రాజమౌళి సార్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందని చెప్పారు. నేను కాల్ చేయవచ్చా అని జక్కన్న మెసేజ్ చేయగానే వెంటనే పృథ్వీరాజ్ ఆయనకు కాల్ చేశారట. అప్పుడు రాజమౌళి, నేను ప్రస్తుతం ఒక కథ రాస్తున్నాను, అందులో ఒక విలన్ క్యారెక్టర్ ఉంది, అది చాలా అద్భుతంగా ఉంటుంది, మీకు ఆసక్తి ఉంటే ఒకసారి కథ వినండి అని అడిగారట. ఆ ఆఫర్ వినగానే పృథ్వీరాజ్ తన షెడ్యూల్ పూర్తి చేసుకుని నేరుగా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేశారు. హైదరాబాద్ లోని రాజమౌళి ఆఫీస్ కు వెళ్లిన పృథ్వీరాజ్ కి అదొక ఆఫీస్ లా కాకుండా ఒక కుటుంబ వాతావరణంలా అనిపించిందట. కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత రాజమౌళి వారణాసి కథ చెప్పడం మొదలుపెట్టారు. దాదాపు 3.5 గంటల పాటు నాన్ స్టాప్ గా స్టోరీని నెరేట్ చేశారట. పృథ్వీరాజ్ చెబుతూ కథ చెప్పేటప్పుడు రాజమౌళి సార్ విజన్ చాలా క్లారిటీగా, షార్ప్ గా ఉంది. ఆ సమయంలో రూమ్ లో ఏసీ చాలా కూల్ గా ఉంది. నాకేమో చలి వేస్తోంది. కానీ సినిమా కథను అంత ఇంటెన్స్ గా చెప్పిన రాజమౌళి సార్ కి మాత్రం చెమటలు పట్టేశాయి. కథ చెప్పడం పూర్తయ్యే సమయానికి ఆయన చొక్కా మొత్తం చెమటతో తడిసిపోయింది అని చెప్పారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు జక్కన తన సినిమా మీద ఎంత ప్యాషన్ తో ఉన్నారు అని. అంతేకాదు, స్క్రీన్ ముందు కానీ తెర వెనుక కానీ కథను చెప్పడంలో రాజమౌళి ఒక మాస్టర్ అని పృథ్వీరాజ్ ప్రశంసించారు. ఆయన కథ చెబుతుంటేనే తన కళ్ల ముందు ఆ విజువల్స్ అన్ని కనిపించాయని అన్నారు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఎడిటింగ్ కూడా పూర్తయిన తర్వాత రాజమౌళి సార్ చెప్పిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఆ మ్యాజిక్ తెరపై కనిపిస్తుందని, ఆ సినిమా చూసిన వాళ్లు వావ్ అనకుండా ఉండలేరని పృథ్వీరాజ్ ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇక తన యాక్టింగ్ కెరీర్ గురించి చెబుతూ తాను ఎలాంటి కథలోనైనా, ఎంతటి డైరెక్టర్ తోనైనా ఈజీగా సెట్ అయిపోతానని అన్నారు. కేవలం 20 రోజుల్లో పూర్తయిన కురిది లాంటి చిన్న సినిమాకైనా, చాలా ఎక్కువ రోజుల షూటింగ్ జరిగే వారణాసి లాంటి భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కైనా తాను ఒకేలా కష్టపడతానని చెప్పారు. ఒకసారి రాజమౌళి, మరోసారి మేఘనా గుల్జార్ ఇలా ఎవరి టేకింగ్ కి తగ్గట్లుగా వాళ్ళ సినిమాల్లో పాత్రలకి పరకాయ ప్రవేశం చేయడం తనకు ఒక ఛాలెంజింగ్ గా అనిపిస్తుందని అన్నారు. పనిని ప్రేమిస్తే ఎంత కష్టమైన పనైనా సులభంగా అయిపోతుందని పృథ్వీరాజ్ తన సక్సెస్ సీక్రెట్ ని రివీల్ చేశారు. మహేష్ బాబు వారణాసి మూవీ గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పిన లేటెస్ట్ క్రేజీ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి.